డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. ఎందుకో అంటే ఈ వీడియో వైసీపీ అభిమానులు చూస్తే కాస్త డైజెస్ట్ చేసుకోలేరేమో, ఒప్పుకోలేరేమో, కానీ ఒప్పుకోవాల్సిన అంశం. నేను ఒకటి చాలా క్లియర్గా పకడ్బందీగా చెప్పేస్తా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే ఏమండి, మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థల్లో అత్యంత కీలకమైన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ. ఇప్పుడు మన దేశంలో రాజ్యాంగం ప్రకారం 3 వ్యవస్థలు ఉన్నాయి, తెలుసు కదా. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అంటే జడ్జీలు, వాళ్ళు కోర్టులు అని ఉంటారు. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే బ్యూరోక్రసీలు అత్యంత కీలకం, దానిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ కీలకం. శాసన వ్యవస్థ అంటే చట్టసభలు, చట్టసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ, అది. సో దీనిలో ఎవరి విధులు వాళ్ళకున్న, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్న, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఒకరి జోలికి ఒకరు రారు, కానీ ఈ చాలా కీలకం. సో ఇందులో మనం చెప్పుకోవాలంటే ఈ బ్యూరోక్రసీ వ్యవస్థను చూసారా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ఈ శాసన వ్యవస్థ పెత్తనం ఉంటూనే ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా బ్యూరోక్రసీ వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ రాజకీయ పెత్తనంలో చిక్కుకుపోతుంది. ఈ శాసన వ్యవస్థ అనేది అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు కార్యనిర్వాహక వ్యవస్థను ఆల్రెడీ మింగేశారు. సో ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా మింగేయడానికి చూస్తున్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కూడా దెబ్బతీయడానికి శాసన వ్యవస్థ చూస్తోందన్నమాట. వీళ్ళకున్న డబ్బు, వీళ్ళకున్న పలుకుబడితో, వీళ్ళకున్న పవర్స్తో. కాకపోతే న్యాయ వ్యవస్థ కొంతమంది కారణంగా అలా నిలబడుతోంది. సో ఇప్పుడు ఈ బ్యూరోక్రసీలోనే ఐఏఎస్లు, ఐపీఎస్లను ఈ రాజకీయ నాయకులు ఎంతగా చెడగొడుతున్నారంటే వీళ్ళ దరిద్రగొట్టు పనులన్నింటికీ వాళ్ళని బలి చేస్తారు. మన రాష్ట్రంలోనే ఉదాహరణ చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు జైలుకి వెళ్ళారండి? ఒక్కసారి ఆలోచించండి. వీలైతే మీరు పాత పేపర్లన్నీ తిరగేసి ఒక ఆన్ పేపర్ రాసుకోండి. వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా. చంద్రబాబు గారు సీఎంగా పనిచేశారు, చాలా కాలం, సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన హయాంలో ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారు పనిచేసిన 5 ఏళ్లలో ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిన 5 ఏళ్లలో ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అబాసుపాలు పాలయ్యి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళే అవకాశం ఉందనేది రాసుకోండి ఆన్ పేపర్. ఆ ఘనత సాధించింది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారే అవుతారు. సరే, రాజశేఖర రెడ్డి గారి హయాంని పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంనే మనం ఒకసారి చూసుకుంటే బిఫోర్ 2019 కొంతమంది అధికారుల పేర్లు చెప్తా. 2019కి ముందు వాళ్ళ మీద ఉన్న ముద్ర ఏంటి, 2024 తర్వాత వాళ్ళ మీద ఉన్న ముద్ర ఏంటి అనేది చూసుకోవాలంటే మనకి విశాల్ గున్ని గారు ఎగ్జాంపుల్, అసలైన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆయన. విశాల్ గున్ని 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో కావచ్చు, సాధారణ ప్రజల్లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఆయన మంచి సిన్సియర్ ఆఫీసర్ అనే పేరుంది. చాలామంది ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు. అబ్బా, అయితే విశాల్ గున్నీలా అవ్వాలబ్బా అనుకుంటారనమాట చాలామంది. అటువంటి విశాల్ గున్ని ఇప్పుడు ఒక ఒక హీరోయిన్, ఒక మహిళను అక్రమంగా నిర్బంధించి అక్రమంగా అరెస్ట్ చేశారనే అభియోగాలు ఎదుర్కొని ఆధారాలతో సహా దొరికిపోయి సస్పెండ్ అయ్యారు. అంటే 2019 అధికారంలోకి రావడానికి ముందు ఆయన మీద ఉన్న ఇమేజ్ ఏంటి, ఇప్పుడు ఆయన మీద ఉన్న ఇమేజ్ ఏంటి చూసారా? 5 ఏళ్లలో ఒక పార్టీ ఆయన్ని ఎలా తినేసిందో. దీనికి కారణాలు చెప్తా. అలాగే సేమ్ నాకు తెలిసినంత వరకు గౌతమ్ సవాంగ్ గారు, ఆయన కూడా అంతే. ఆయన కూడా ఒక మంచి సిన్సియర్ ఐపీఎస్ అధికారి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు ఆయన చాలా కీలకమైన పదవులు, నాకు తెలిసి విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశాడు ఆయన. చాలా పెద్ద పెద్ద సంచలన కేసులు ఆయన చేశారు. అందులో ఎక్కడా ఆయన మీద అవినీతి మరకలేదు. సిన్సియర్ ఆఫీసర్ అనే పేరు తెచ్చుకున్నారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డీజీపీగా మారిపోయి పూర్తిగా ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారని అపవాదు ఎదుర్కొన్నారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగితే వాళ్ళ కోపం వచ్చి దాడి చేశారని, చంద్రబాబు గారు ఏదైనా లెటర్ రాస్తే ఆధారాలు ఉంటే ఇవ్వండి అని మరీ వైసీపీ మౌత్ పీస్గా మారిపోయారు ఆయన. అలా అపవాదులు ఎదుర్కొన్నారు. అలాగే రఘురామరెడ్డి గారు ఇప్పుడు పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆయన కూడా గతంలో ఇంటెలిజెన్స్లో రీజనల్లో లెవెల్లో పనిచేశారు. ఆయన కూడా అంతే. రఘురామరెడ్డి గారు ఆయన కూడా 2019కు ముందు ఆయన కూడా నిజాయితీ గల ఐపీఎస్ అధికారి, చాలా మొండి ఐపీఎస్ అధికారి.
ఏ జిల్లాలో పనిచేసినా ఆయన సాధారణంగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగేవారు కాదు. ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ డిసిప్లైన్గా ఉండేది. నేను ఆయన దగ్గరగా చూసింది ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. అటువంటిది ఆయన 2019లో వైసీపీకి అధికారంలోకి వచ్చాక ఆయన మారిపోయారు. ఆయన పనితీరు మారిపోయింది. ఇప్పుడు తీవ్రమైన అపవాదాలు ఎదుర్కొంటున్నారు. అలాగే మనం కాంతి రాణా గారి విషయంలో కూడా అలాగే చెప్పుకోవచ్చు. అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి గారి విషయంలో అలాగే చెప్పుకోవచ్చు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో ఇలా కొంతమంది బ్యూరోక్రసీ అధికారుల్ని వైసీపీ 5 ఏళ్లలో ఏ విధంగా వాళ్ళని మింగేశారు అనేది ఉదాహరణ. వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించారు. వాళ్ళేంటి ఐపీఎస్లు ఐఏఎస్లు, యాక్చువల్లీ వాళ్ళకి స్వతంత్రత ఉంటుంది. వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు చెప్పేది తలూపి చెయ్యక్కర్లా. వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ వ్యవస్థలు చెడిపోతున్నాయి కదా, కరప్షన్కి అలవాటు పడిపోతున్నారు కదా. సో వీళ్ళకి కావాల్సిన పోస్ట్ కోసమో, వీళ్ళ అక్రమాదాయం కోసమో, వీళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసమో, వీళ్ళ పలుకుబడి కోసమో, ప్రభుత్వ పెద్దల దగ్గర మంచి పేరు మెప్పు కోసమో వైసీపీ అధికార పార్టీ చేసిన అడ్డమైన పనులన్నీ చేశారు. ఇదే విషయంలో నేను పివి సునీల్ గారిని కూడా ప్రస్తావిస్తున్నా ఇక్కడ. పివి సునీల్ గారు 2019కి ముందు ఆయనకు కూడా మంచి పేరు ఉంది. ఆయనకు కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. 2019కి ముందు ఆయనకు కొన్ని అవార్డులు వచ్చాయి, మంచి సిన్సియర్ ఆఫీసరు అని. అలాగే ఆయన స్పీచ్ కూడా చాలా బాగుంటుంది. నేను చీరాల్లో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యా. ఆయన స్పీచ్ ఏదో న్యాయ సలహాల మీటింగ్ దేనికో ఉంటే నేను దానికి అటెండ్ అయ్యా. సో ఆయన కూడా సిన్సియర్ ఆఫీసర్ అనే పేరు ఉండేది. రకరకాల యాక్టివిటీస్లో ఆయన పాత్ర ఉండేది. అటువంటిది 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన పవర్స్ కూడా మిస్యూజ్ చేశారు. ఆయన కూడా ఒక పార్టీకి అనుకూలంగా చేశారనే అపవాదులు ఎదుర్కొన్నారు. సో ఇట్లా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఏ విధంగా కబలించింది వైసీపీ ఐడియాలజీ అనేది. అంటే మరి వీళ్ళు చదువుకుండి అంతంత చదువులు చదివి అంతంత కష్టపడి ఏమంటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే అంత ఆషామాషేనా? 1,00,000 మందిలో ఒకరికి కూడా అవకాశం రాదు. వాళ్ళ జీవితకాలపు శ్రమ, వాళ్ళ జీవితకాలపు కష్టం, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి చదివి ఉంటారో. కానీ సింపుల్గా ఒక పార్టీ గడ్డి తిని, ఒక పార్టీ వేసిన గడ్డి తిని అవినీతికి అలవాటు పడి ఆ పార్టీ పెద్దల దగ్గర మెప్పు కోసమో, ఏదో వీళ్ళకు అనుకూలమైన పదవి కోసమో అడ్డమైన పనులన్నీ చేసి ఇప్పుడు అపఖ్యాతి మూట కట్టుకున్నారు. సో దీన్ని ఆ పార్టీని తప్పు పట్టక్కర్లా, వీళ్ళని తప్పు పట్టాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల కంటే వీళ్ళే మేధావులు, రాజకీయ నాయకుల కంటే వీళ్ళకే విజ్ఞానము లోకజ్ఞానము ఎక్కువ. సో వాళ్ళని నడిపించాల్సింది పోయి వీళ్ళని నడిపించడమే కాకుండా వీళ్ళ మీద నెత్తికెక్కి స్వారీ చేసి వీళ్ళ జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు ఇది కెరీర్స్ నాశనం అయినట్టేగా. ఇప్పుడు ఈజీగా విశాల్ గున్ని గారికి ఈజీగా ఇంకో 20 ఏళ్ళ కెరీర్ ఉంది. సో ఈ 15 నుంచి 20 ఏళ్ళ కెరీర్ ఉంది ఆయనకు. ఆ కెరీర్లో ఇది ఒక పెద్ద మచ్చ కదా. సో ఇటువంటి ఐపీఎస్ అధికారుల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏమనాలి మరి? సో ఒక్కసారి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అధికారంలో ఉంటేనే దాదాపుగా 20 మంది అధికారుల భవిష్యత్తు నాశనం చేశారే. ఇంకా ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి, నేను ఇంకా చెప్పట్లేదు అంతే. ఐఏఎస్ అధికారులు కూడా చాలామంది ఉన్నారు, మొండిగా పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అప్పచెప్పినా సరే చాలా సిన్సియర్గా సీరియస్గా చేసేవాళ్ళు. అటువంటిది మొత్తం ఇప్పుడు మరీ చిల్లరగాళ్ళు అయిపోయారనమాట. సో దీన్ని ఎవరిని తప్పు పట్టాలి? ఆ పార్టీని తప్పు పట్టాలా, వీళ్ళని తప్పు పట్టాలా అనేది మీరే ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.